ట్విస్ట్లకైతే మైండ్ పోయిందన్న. సూపర్ ఉంది సినిమా. అంటే అంత హర్రర్ ఏం లేదు, బట్ ట్విస్ట్లు అయితే హైలైట్ గా ఉన్నాయి. డిఫరెంట్, చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు అసలు సీట్ లో లెగిసారు. అసలు 15 మినిట్స్ అసలు లాస్ట్ లో క్లైమాక్స్ పీక్స్ అంత బాగా తీసినారు. డిఫరెంట్ జోనర్. ఇట్లాంటి సినిమాలు డిఫరెంట్ జోన్ గా చూడాల. లేదు బోర్ కొట్టలేదు, భయంకరంగా ఉంది. ప్రతి సీన్ హర్రర్. పర్వాలేదు, హర్రర్ ఏం లేదు. యాక్టింగ్ బాగుంది, హర్రర్ ఏం లేదు. బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది. హర్రర్ కమ్ లవ్ స్టోరీ. బాగుంది బ్రో. యాక్టింగ్ బాగుంది బ్రో. సినిమా పిక్చరైజేషన్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, బీజిఎం కూడా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 3 ఇస్తా బ్రో. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. సినిమా హిట్ అవుతుంది అనేది యావరేజ్ బ్రో, అబవ్ యావరేజ్. ట్విస్ట్లకైతే మైండ్ పోయిందన్న. సూపర్ ఉంది సినిమా. అంటే అంత హర్రర్ ఏం లేదు, బట్ ట్విస్ట్లు అయితే హైలైట్ గా ఉన్నాయి. హీరో యాక్టింగ్ ఎలా చేశారు? సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. వైష్ణవి చైతన్య యాక్టింగ్ కానీ హీరో యాక్టింగ్ కానీ సూపర్ గా అయితే ఉంది. రొమాన్స్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, లైట్ గా ఉన్నాయి, బట్ మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు. బాగుంది, బట్ సూపర్ ఉంది సినిమా. స్టోరీ ఇక్కడ బోర్ కొట్టలేదు. లేదు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సార్. సూపర్గా ఉంది, సూపర్గా ఉంది సార్. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. సినిమా అయితే బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. మీకు ఎక్కడ బోర్ అనిపించలేదు? లేదు సార్, బాగుంది హీరో యాక్టింగ్ సార్. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది. సినిమా బాగుంది, బ్లాక్ బాస్టర్. చాలా బాగుంది బ్రో. డేర్ ఉండాలా థియేటర్ రావాలంటే? ఉండాలి బ్రో, ఉండాలి. హర్రర్ ఎక్కువ ఉందా? హర్రర్ ఆడాడ ఉన్నది మొత్తం అంతా హర్రర్ స్టార్. కామెడీ ఏమన్నా ఉందా సినిమా? కామెడీ ఏం లేదు, పెద్దగా ఏం లేదు. సినిమా హర్రర్, లవ్ కూడా బాగుంది, సస్పెన్స్ గా వెళ్తా ఉంటది. కానీ బేబీ ఎలా చేశారు? బేబీ బాగున్నది, యాక్టింగ్ బాగున్నది. సినిమా హిట్ అవుతుంది అనేది ఖచ్చితంగా హిట్ అవుతుంది, జనాలు చూడాల్సిన సినిమా ఖచ్చితంగా. రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5. బీజిఎం అంత సౌండ్ ఎఫెక్ట్ బాగుంది. సౌండ్ ఎఫెక్ట్ బాగుంది, చాలా బాగున్నది. అవి మెంటల్ ఎక్కిపోయింది నా అసలు. వాళ్ళు ఎంత మంచి థ్రిల్ పెట్టుకొని అసలు ఇండోలు ఎందుకు పోస్ట్ పోన్ చేయనారా అని ఇప్పుడు ఇది అవుతా ఉంది. దానికి దీనికి సంబంధం లేదు, కానీ ఒక ట్విస్ట్ ఉంటుంది. దాని రివీల్ ఎవరు చేయకూడదు. ఆ రివీల్ చేస్తే కన్నా సినిమా చూసిన వేస్టే. మోస్ట్ ఎగ్జైటింగ్ థ్రిల్లర్ మూవీ అని, చాలా బెస్ట్ ఆ మూవీ అన్న. చాలా సస్పెన్స్. ఫస్ట్ హాఫ్ కి ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో సెకండ్ హాఫ్ మించి దాని రెట్టింపు థ్రిల్ ఉంటుంది. ది బెస్ట్ గుడ్ మూవీ. ఆశీష్ రెడ్డి బాగా చేసినాడు. మెయిన్ మనకి క్రెడిట్ అంత ఎవరికి వెళ్ళంటే డైరెక్టర్కే ఇవ్వాల. అసలు అంత ట్విస్టులు పెట్టుకొని జనాల్ని కూర్చోబెట్టేశాడంటే ఇది మామూలు విషయం కాదు. చూసే ప్రతి ఒక్కరికి చాలా బాగా థ్రిల్లింగ్ ఉంటుంది, ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి థియేటర్కి వచ్చే చూడాలి ఇట్లాంటి మూవీ. చాలా హ్యాపీగా ఉంది నా. మనము ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే ఇదే బెస్ట్ సినిమా. కామెడీ అంతేం లేదు, అది లేనే లేదు అసలు. కామెడీ అంతా సీరియస్నెస్సే, ఎక్కడికైనా డిసప్పాయింట్ కాదు. చాలా బాగుంది నా, చాలా నచ్చింది నాకైతే కన్నా. చాలా బాగా నచ్చింది. ట్రైలర్లో కొన్ని చూపించింది మనకు 50కి నాకు తెలిసి ఒక 5% మాత్రమే చూపించినారు అనుకుంటా. దుమ్ము లేపినారంటే అట్లా లేపిన అసలు. దుమ్ము లేపడం కాదు కానీ ఆ దుమ్ముకి ఇదిగా దమ్ము సినిమా దాన్ని డబుల్ చేసినారు. వైష్ణవి బాగా చేసింది, ఆ హీరో ఇద్దరే చింపేసినారు అసలు. సినిమా అంతా ముగ్గురే 4 వ్యక్తులు కనిపిస్తారు అంతే. ఖచ్చితంగా మనం ఓటీటీ అసలు పనికిరాదు. నేను అసలు అనుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్కి ఇలా ఉంటుందంటే సెకండ్ హాఫ్ దాని డబుల్ థ్రిల్గా ఉంటుంది అనుకుంటే దాని మించి ఉంది. ఫుల్ సాటిస్ఫాక్షన్, బాగుంది. అవుట్ ఆఫ్ 5కి నేను 5 ఇస్తా రేటింగ్. ఆ డైరెక్టర్కి ఇలాంటి మూవీ ఇంకా చాలా తీయాలని కోరుకున్నా. ఎక్సలెంట్ మూవీ. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా లేదు, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంటే కొంచెం స్టోరీ రైటింగ్ కొంచెం ఫ్లా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం అది. క్లైమాక్స్ బాగుంది. యాక్టింగ్ వైజ్ ఓకే, బాగా చేశారు. బాగానే చేశాడు హీరో, బాగా చేశాడు. కీరవాణి లెవెల్ కాదనిపించింది నాకైతే. కొంచెం యంగ్ డైరెక్టర్ అయితే ఇంకా బెటర్గా ఉండేది, కానీ బాగుంది. ఉంటుంది. ట్రూ లవర్ వచ్చాడు అనుకో, అంతే ఫ్లాట్ అయిపోతారు. అంతే కనెక్ట్ అయ్యారు, చాలా బాగా కనెక్ట్ అయ్యారు. లాస్ట్ లో అయితే 5 మినిట్సే అంతే వాళ్ళు ఫ్లాట్ అయిపోతారు. మళ్ళా సినిమా వేరే ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు విడిపోవాలని థాట్ కూడా రాదు మళ్ళీ వాళ్ళు. ఏవి లేవు కాబట్టి బెస్ట్ 100%. చాలా బాగుంటుంది సినిమా. ఎవరు కానీ ట్రూ లవర్ వస్తే మటుకు 100%. యాక్టింగ్ హైలైట్ గా ఉన్నాడు, భారీగా ఉన్నాడు. యాక్టింగ్ హెవీగా చేస్తాడు.
క్లైమాక్స్ ఉంటుంది ఒక 15 మినిట్స్ ఉంటుంది క్లైమాక్స్. ప్రతి ఒక్కరు క్లైమాక్స్ బాగుందంటే ఆల్మోస్ట్ సినిమా హిట్ అయినట్టే కదా. ఆల్మోస్ట్ మన ఫస్ట్ హాఫ్ కే తెలిసిపోతుంది సినిమా బ్లాక్ బస్టర్ అని. కానీ ఏ ఒక్కరికైనా డిసప్పాయింట్ కారు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చాడు అండి. చాలా బెస్ట్ మూవీ అండి.